నమో వెంకటేశాయ. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు శరన్నవరాత్రోత్సవ శుభాకాంక్షలు. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్వర్ణ రథోత్సవంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి దివ్య సోయగం. తిరుమల క్షేత్రంలో వైభవపేతంగా స్వామివారి గజవాహన సేవ. బెజవాడ కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి. సరస్వతీదేవిగా కొలువుదీరిన అమ్మవారికి చంద్రబాబు దంపతుల పూజలు. తిరుమల క్షేత్రంలో వైభవంగా శ్రీవారి వసంతోత్సవం. రంగనాయక మండపంలో దేవేరి సమేత స్వామివారికి విశేష క్రతువు. విజయవంతంగా తిరుమల శ్రీవారి గరుడోత్సవం. టీటీడీ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందన. కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మికి టీటీడీ తరపున కానుక. పట్టు వస్త్రాలను అందజేసిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. భక్తవత్సలుడైన శ్రీవారు స్వర్ణ రథంపై బంగారు సొబగులతో దేవేరి సమేతుడై దర్శనమిచ్చారు. ఇలా వైకుంఠం తిరుమల క్షేత్రంలో వైభవపేతంగా జరుగుతున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 6వ రోజైన సోమవారం స్వర్ణ రథోత్సవం ఘనంగా జరిగింది. ఆహ్లాద భరిత సాయం సంధ్యవేళలో రత్న మణిమయ మాణిక్యాలతో అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారిని స్వర్ణ రథంపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భజాభజంత్రీల నడుమ ఆలయ మాడవీధులలో శ్రీవారి స్వర్ణ రథోత్సవం శోభాయమానంగా సాగింది. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు, టీటీడీ సిబిఎన్ ఎస్ఓ కెవి మురళీకృష్ణ ఇతర అధికారులు స్వర్ణ రథోత్సవంలో పాల్గొన్నారు. దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు, కేవల నీ బంట నాకు ఎదురింకనేది. దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు, కేవల నీ బంట నాకు ఎదురింకనేది. దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు, దేవశిఖామణివి. కామధేనువు పిదుకగల కోరికెలివెల్ల, కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట. కామధేనువు పిదుకగల కోరికెలివెల్ల, కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట. ఇక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి శ్రీవారి గజవాహన సేవ జరిగింది. బంగారు తిరువాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన స్వామివారిని అర్చకులు గజవాహనంపై ఆసీనులను చేశారు. ఆపై స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి నివేదన మహామంగళహారతులు సమర్పించారు. ఆపై వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన కళాకారుల విభిన్న ప్రదర్శనలు, భక్తుల భజనలు, కోలాటాల నడుమ గజవాహన సేవ ఘనంగా జరిగింది. ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు. ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు. ఉన్నతోన్నతుడే
తూడు ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు ఓం నమో వెంకటేశాయ. నిన్న జరిగినటువంటి ఏ గర్వోత్సవం ఏదైతే ఉందో అది నా భూతో నా భవిష్యత్తు లాగా నిన్న జరిగింది. సుమారు నిన్న మా అంచనా ప్రకారం 4 లక్షల మంది వచ్చారు. చాలామంది తిరుమలకి రాలేకపోయారు. వాళ్ళందరూ కూడా కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు. కానీ మొత్తం తిరుమలంతా మొత్తం కిక్కిసిపోయింది కాబట్టి వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారు. వాళ్ళందరినీ క్షమించాలని కోరుతున్నాను. ఇక వచ్చే సంవత్సరం జరగబోయేటువంటి బ్రహ్మోత్సవాలు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము తగిన ఏర్పాట్లు చేస్తాం. నిన్న జరిగినటువంటి కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్ళు ట్వీట్ కూడా చేశారు. అందరికీ భక్తులకి, టీటీడీకి, సిబ్బందికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చారు. నిన్న 4 లక్షల మందికి మనం అన్న ప్రసాదాలు అయితే ఏముంది, మిగిలిన లడ్డూ ప్రసాదాలు అయితే అందరికి కూడా సక్రమంగా సరఫరా చేయడం జరిగింది. ఇదే కార్యక్రమం ఇంకో 4 రోజులు అయితే ఈ బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. 2వ తారీఖు చక్రస్నానం ఉంది. దానికి కూడా ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఓం నమో వెంకటేశాయ. అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పట్టు వస్త్రాలను సమర్పించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం పర్వదినాన అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయం వద్దకు చేరుకున్న చంద్రబాబు దంపతులకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు, దుర్గా మల్లేశ్వరాలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు శిరస్సుపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు. దర్శనానంతరం ఆలయంలోని ఆశీర్వచన మండపంలో అర్చకులు ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులకు ఆశీర్వచనం పలుకగా అధికారులు శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు. అత్యంత విశిష్టమైన తిరుమల శ్రీవారి గరుడ వాహన సేవను అద్భుతంగా నిర్వహించినందుకు టీటీడీ జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. తన అధికార ఎక్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా స్పందించిన ముఖ్యమంత్రి వర్యులు ఈ పవిత్ర గరుడ వాహన సేవలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుండి తరలివచ్చిన 3 లక్షల మందికి పైగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి వారికి అపూర్వమైన అనుభూతిని అందించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన టీటీడీ పాలక మండలి, దేవస్థానం అధికారులు, ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, జిల్లా అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. అలాగే తిరుమల కొండ పవిత్రతను కాపాడుతూ బ్రహ్మోత్సవాల్లో భక్తి పరవశంతో పాల్గొని తరించిన భక్తకోటికి ధన్యవాదాలు తెలిపారు.
తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 6వ రోజైన సోమవారం స్వామి అమ్మవార్లకు వసంతోత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని రమణీయంగా అలంకార భూషితులను చేసి వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలతో స్వామివారికి గంధ సమర్పణ చేసి వసంతోత్సవాన్ని విశేషంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సోమవారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ దంపతులకు ఆలయ అర్చకులు, అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించి దర్శనం చేసుకున్నారు. అర్చకులు చైర్మన్ దంపతులకు ఆశీర్వాదం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు ప్రశాంతి, శాంతారాం, జి భానుప్రకాష్ రెడ్డి, సౌరభ్ హెచ్ బోరా, టీటీడీ ఎక్స్ ఆఫిషియో మెంబర్ డాలర్ దివాకర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. అలమేలు మంగమ్మ అభిషేక ద్రవ్యాల్లో ఉత్సవ శోభితంగా దర్శనమిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుచానూరు క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీ పద్మావతి అమ్మవారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలో జరిపి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పసుపు, చందనం, తులసి మాలలను సిరుల తల్లికి సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. ఇక సోమవారం సాయంత్రం అమ్మవారికి ఊంజల్ సేవను విశేషంగా జరిపారు. అర్చకులు పద్మావతి అమ్మవారిని బంగారు ఆభరణాలు, పూలమాలలు, పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి మండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. సిరుల తల్లిని సేవించి భక్తులు పరవశులయ్యారు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి ప్రదాయిని, చదువుల తల్లి సరస్వతీదేవిగా అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి భక్తులకు దర్శనమిచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాల శోభతో కాంతులీనుతోంది. ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి నిర్వహిస్తున్న విశేష అలంకారాల దర్శనంతో భక్తజనులు ముగ్ధులవుతున్నారు. ఈ క్రమంలో మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు దుర్గమ్మ తల్లికి శ్వేతవర్ణ పట్టుచీర, ఆభరణాలు, పుష్పమాలలతో వీణాపాని సరస్వతీదేవిగా అలంకరణ చేసి ఆలయంలోని మల్లికార్జున మండపంలో కొలువుదీర్చారు. ఆపై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, హారతులు సమర్పించారు. భక్తులు జ్ఞానప్రదాయిని సరస్వతీదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ తల్లికి దివ్య మంగళ నీరాజనాలు సమర్పించారు.
ఇక ఓరుగల్లు వాసుల ఆరాధ్య దేవతగా అనుగ్రహిస్తున్న శ్రీ భద్రకాళి అమ్మవారు సరస్వతి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో సరస్వతీదేవిగా అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళి సహితంగా కుంకుమ పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. తిరుపతిలోని కపిలతీర్థంలోని కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఎంతో విశేషంగా జరుగుతున్న దేవి నవరాత్రుల్లో భాగంగా సోమవారం సకల చరాచర ప్రాణకోటికి అన్నం పెట్టి అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం శుభవేళ అర్చకులు అమ్మవారిని ఊంజల్ మండపంలో వేంచేపు చేసి ఊంజల్ సేవను నిర్వహించారు. అన్నపూర్ణాదేవిగా అనుగ్రహిస్తున్న కామాక్షిదేవి దర్శనం చేసుకుని భక్తులు తరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరంలోని టీటీడీ సమాచార కేంద్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం ఉదయం హనుమంత వాహన సేవ జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి రత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో శ్రీరామచంద్రమూర్తి అలంకరణ చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ధూపదీప నివేదనలతో ఆస్థానం జరిపి హారతులు సమర్పించారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారి గరుడోత్సవం ఘనంగా జరిగింది. విశేష బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్యాలంకార శోభితులైన స్వామివారిని అర్చకులు గరుడ వాహనంపై ఆశీనులను చేశారు. ఆపై భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ చెన్నై పురవీధులలో ఊరేగింపు నిర్వహించారు. గరుడ వాహనంపై ఆలయ వీధులలో ఊరేగిన స్వామివారికి భక్తులు అడుగడుగున మంగళ నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కలిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి గరుడ వాహన సేవను కనుల పండుగగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో హారతులు అందజేసిన అనంతరం భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు గరుడ వాహనంపై పురవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. గరుడని నీ వెక్కినను పట పట దేకులు బగన పగిలేటు గరుడని నీ వెక్కినను ఇటు గరుడని నీ వెక్కినను ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ సబుగు చేసినను ఎగసిన గరుడని ఏ పునథాయని జిగిదొలగ సబుకు చేసినను నిగమాంతంబులు నిగమ సంఘములు నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వడకేటు గరుడని నీవెక్కినను నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వడకే ఇటు గరుడని నీవెక్కినను పట పట దేకులు బగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను
బిరుసుగ గరుడని పేరెముదోలుచు వెరసి నీవు కోపించినను బిరుసుగ గరుడని పేరెముదోలుచు వెరసి నీవు కోపించినను సరుసనఖిలములు చర్చరితములై సరుసనఖిలములు చర్చరితములై తెరుపున నలుగడ దిరదిరదిరి. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ నారసింహ క్షేత్రంగా భాసిల్లుతున్న అహోబిలంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా దిగువ అహోబిలంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామికి చందనం తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధరల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం బంగారు ఆభరణాలు పుష్పమాలలతో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అలంకరించి పల్లకిపై వేంచేపు చేసి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తూ ప్రహ్లాద వరదుని సేవలో పరవశులయ్యారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన పంచమాధవ దివ్యక్షేత్రం శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఈ పుణ్య ప్రదేశంలో స్వామివారు స్వయంభూగా వెలిసినట్టు ప్రతీతి. ఈ క్రమంలో బ్రహ్మోత్సవాలను శుభారంభం చేస్తూ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, వాస్తు మండప పూజ, దీక్షా మండప పూజ, దీక్షా ధారణ, దీక్షా హోమాలను జరిపి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. నల్గొండ పట్టణం శ్రీనగర్లోని శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవం కోలాహలంగా జరిగింది. శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మహిళలు అమ్మలగన్న అమ్మ దుర్గాదేవికి బోనాల మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు కొత్త పాత్రలో నైవేద్యాన్ని వండుకుని పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. బోనాలను అమ్మవారికి సమర్పించి నీరాజనాలు సమర్పించారు. ఖమ్మం జిల్లా జమలాపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పల్లకీ ఉత్సవం జరిగింది. ఆలయంలో వేడుకగా జరుగుతున్న దసరా ఉత్సవాల్లో భాగంగా అర్చకులు ముందుగా గర్భాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిత్య షోడశోపచారాలను నిర్వహించారు. తరువాత ఉపాలయంలో ఉన్న అలమేలు మంగమ్మకు కుంకుమ పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను సుందర అలంకరణతో పల్లకిపై కొలువదీర్చి మేళతాళాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. మంగళప్రదాయిని అమ్మలగన్న అమ్మ జగజ్జనని సేవలో భక్తకోటి తరిస్తోంది. శరన్నవరాత్రి ఉత్సవాల శోభతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ దేవాలయాలు దివ్యంగా కాంతులేనుతున్నాయి. అమ్మవార్ల విశేష అలంకరణల దర్శనంతో భక్తులు ముగ్ధులవుతున్నారు. ఆ విశేషాలు మీకోసం. భీమవరం గ్రామదేవత శ్రీ మావులమ్మ తల్లి చదువుల తల్లి సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీ మావులమ్మ తల్లి బృహత్మూర్తిని ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి ప్రదాయినిగా అలంకరించి అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి శ్రీ మావులమ్మ తల్లికి చీర, సారె సమర్పించారు. ఇక మహిళలు అమ్మవారి సన్నిధిలో సరస్వతీ పూజలను జరుపుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అగ్రహారంలోని పాత శివాలయంలో కొలువైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రులు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి సరస్వతీదేవి అలంకారం చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసాలను నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలతో భక్తిరసభరితంగా నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో అధిక సంఖ్యలో చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామంలో కొలువైన ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వరాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. 12వ శక్తిపీఠంగా అలరారుతున్న ఈ ఆలయంలో అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేసి కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో కొలువైన శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయంలో బొమ్మల కొలువు ఆద్యంతం ఆకట్టుకుంది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు. తరువాత ఆలయ ప్రాంగణంలో వివిధ దేవతామూర్తుల ప్రతిమలతో పాటు ఆధ్యాత్మిక, పౌరాణిక అంశాలకు సంబంధించిన బొమ్మలను కొలువుదీర్చడంతో భక్తులు ఆసక్తిగా తిలకించారు. తెలంగాణలోని ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా అర్చకులు అమ్మవారిని మంగళప్రదంగా కాత్యాయని అలంకరణలో కొలువుదీర్చి విశేష అర్చనలు జరిపి హారతులు అందజేశారు. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తిని మయూర వాహనంపై వేంచేపు చేసి ఆలయ వీధులలో మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. భక్తులు జై భవానీ స్మరణలతో అమ్మవారిని సేవించారు. కడప నగరంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయం ఉత్సవ శోభతో మెరిసింది. ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు తొలుత గర్భాలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి మూలమూర్తికి విశేష అలంకరణతో ప్రత్యేక పూజలు చేశారు. తరువాత ఆలయ ముఖమండపంలో చక్కటి వేదికపై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఉత్సవమూర్తికి దీక్షాబంధన అలంకారం చేసి పూజలు చేశారు. భక్తులు అమ్మవారి చెంత అష్టోత్తర శతనామావళి సైతంగా కుంకుమ పూజలు జరుపుకుని ప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు నగరం దుర్గామిట్ట ప్రాంతంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో 51వ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు కాళికాదేవి అలంకరణలో కటాక్షించారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి మూలమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ఆలయంలోని మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి కాళికాదేవి అలంకారం చేసి కొలువుదీర్చారు. వ్యాఘ్ర వాహనంపై రౌద్ర రూపంలో అనుగ్రహించిన శ్రీ కాళికాదేవి దర్శనం చేసుకుని భక్తులు తరించారు. అదేవిధంగా నెల్లూరు నగరంలోని శ్రీ సీతారామాలయంలో 21వ దసరా నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు అమ్మవారికి కాళికాదేవి అలంకారం చేశారు. ప్రధాన మూలవర్లకు నిత్యార్చనలు పూర్తి చేసిన తరువాత అర్చకులు ఆలయ ప్రాంగణంలో చూడచక్కటి పుష్ప తోరణాల వేదికపై అమ్మవారిని ఆభరణాలు, పట్టువస్త్రాలు, పుష్పమాలలతో కాళికాదేవిగా అలంకరించి కొలువుదీర్చారు. భక్తులు అమ్మవారి ముందు ప్రణమిల్లి అర్చకుల సూచనలతో కుంకుమ పూజలు జరుపుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుంచాల కురమయ్యపేటలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో శ్రీచక్ర కుంకుమార్చనలు ఘనంగా జరిగాయి. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సువాసినులు అర్చకుల సూచనలను అనుసరిస్తూ శ్రీచక్ర మేరువులకు కుంకుమ పూజలు జరుపుకున్నారు. అనంతరం అర్చకులు మంగళప్రదాయిని శ్రీ రాజరాజేశ్వరీదేవికి నక్షత్ర హారతులు సమర్పించగా భక్తులు కుంకుమను ప్రసాదంగా స్వీకరించి తరించారు. ప్రకాశం జిల్లా కొప్పోలు గ్రామంలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి సైత శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సరస్వతీ యజ్ఞం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. నల్గొండలో శరన్నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమ్మవారి మండపంలో కుంకుమ పూజలు జరిగాయి. పట్టువస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో అలంకార శోభితులైన అమ్మవారిని మహిళలు దీప నివేదనతో సేవించి ఆశీస్సులు అందుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. ఓం నమో వెంకటేశాయ.